హాయ్ అండి, అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం అండి. మొదటి వచనము. 720వ పేజీ అండి, ఎడమవైపు. మరియు ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, నరపుతుడా, మాగోగు దేశము వాడగు గోగు అనగా రోషునకును మోషేనకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. 3వ వచనం అండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మోషేకునకును తుబాలునకును అధిపతి యగు గోగు నేను నీ విరోధనై ఉన్నాను. 4వ వచనం అండి. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దౌడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్లును ధరించి ఖడ్గములను చేత పట్టుకొను వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. 5వ వచనం అండి. నీతో కూడిన పారసీక దేశపు వారిని కుషీలను పూతు వారందరినీ డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారందరినీ నేను బయలుదేరదీసెదను. 6వ వచనం అండి. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండి తోగార్మయును అతని సైన్యమును జనములనేకములు నీతో కూడా వచ్చును. 7వ వచనం అండి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. వారికి నీవు కావలియై ఉండవలెను. చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనులలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనుల్లో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చెదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును దేశము మీదికి వ్యాపింతురు. 10వ వచనం అండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశము మీదికి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గౌనులు లేని దేశము మీదికి పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగా నివసించు వారి మీదికి పోయేదను. 12వ వచనం అండి. వారికి దోచుకొని